జైనత్ బేల మండలంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రచారం నిర్వహించారు. గిమ్మా గ్రామంలో డప్పులతో గ్రామస్తులు స్వాగతించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి బీజేపీ అభ్యర్థి గెడ్డం నాగేష్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేయడానికి బీజేపీని ఆదరించాలని కోరారు. అనంతరం బేల మండలంలోని సాంగడి గ్రామంలో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం హామీలు ఇచ్చి మోసం చేస్తారన్నారు. వారికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలని దేశ ప్రజలంతా కూడా ఈసారి కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బేలా మండలంలోని సాంగడి గ్రామానికి ప్రచారానికి వచ్చి ఇంటింటికెళ్లి ఓటరు మహాశయులని ఓటడుగుతున్నప్పుడు ఓటరు మహాశయులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఉత్సాహాన్ని చూస్తే ఖచ్చితంగా ఈసారి కనీసం 70 నుంచి 75% ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తున్నారు. 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశం యొక్క గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టని ప్రపంచానికి చాటి చెప్పి ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా గొప్పగా ఈ దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీ గారికి మా మద్దతు అని ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావడానికి ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి గోడం నగేష్ గారి కమలాపూ గుర్తుకు ఓటేసి నిండు మనస్తో నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించవలసిందిగా పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరోపక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం మాటలు మాట్లాడి మొన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రైతులందరికీ మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారం వస్తే డిసెంబర్ 9 తారీఖు నాడు రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు. 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి రాష్ట్రానికి అధికారంలోకి అప్పగిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్లీ మాట మార్చి ఖజానా ఖాళీ ఉన్నది, మేము అమలు చేసే పరిస్థితి లేవంటారు. మరి వాస్తవంగా ఖజానా ఖాళీ ఉన్నదని ముందు తెలియదా? ఆ రోజు ఓట్ల కొరకు లేని అబద్దాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి మళ్లీ ఈ రోజు లోక్సభ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులని భావిస్తూ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న గోడం నగేష్ గారిని కమలాపూ గుర్తుకు ఓటేసి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి